బీఆర్ఎస్ ను జనం టార్చర్లు వేసి వెతుక్కోవాలి. కేసీఆర్ పై ఈటెలకు ప్రేమ తగ్గలేదన్న రేవంత్. ఎన్నికలప్పుడే రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీని కలిశామన్న భట్టి. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా, ధన్ఖడ్కు రాజీనామా లేఖ అందజేత. ఐదు నెలల తర్వాత మళ్లీ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్, ప్రమాణం చేయించిన గవర్నర్ రాధాకృష్ణన్. ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్, భారత జట్టును ఘనంగా సన్మానించనున్న బీసీసీఐ. బ్రేకింగ్ ని చూస్తున్నాం. గత వైసీపీ పాలనలో గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఇష్టానుసారంగా దోపిడీ చేసిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లను మంజూరు చేసేందుకు ఒక్కొక్కరి నుంచి 4 లక్షల వరకు వసూలు చేశారని, ఆఖరికి టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో నిమ్మకాయ నీళ్ల పేరిట 28 లక్షలు దోచుకున్నారని మండిపడ్డారు. బిల్లుల కోసం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారని, 70 లక్షల విలువైన ఈ బిల్లుల కోసం గడ్డం గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అమృత్ పథకంలో పనులు చేయకుండానే డబ్బులు కొల్లగొట్టారని అన్నారు. జనం సొమ్ము అయితే చాలు, గడ్డం గ్యాంగ్కు అడ్డు అదుపు ఉండదని, దోచుకోవడమే పని అని నారా లోకేష్ విమర్శించారు. గడ్డం గ్యాంగ్ దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని స్పష్టం చేశారు. దోపిడీకి హద్దు లేదా జగన్, ప్రజాధనాన్ని పందికొక్కులా మొక్కడానికి సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ పాలనలో గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఇష్టానుసారంగా దోపిడీ చేసిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లను మంజూరు చేసేందుకు ఒక్కొక్కరి నుంచి 4 లక్షల వరకు వసూలు చేశారని, ఆఖరికి టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో నిమ్మకాయ నీళ్ల పేరిట 28 లక్షలు దోచుకున్నారని మండిపడ్డారు.
బిల్లుల కోసం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారని 70 లక్షల విలువైన ఈ బిల్లుల కోసం గడ్డం గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అమృత్ పథకంలో పనులు చేయకుండానే డబ్బులు కొల్లగొట్టారని అన్నారు. జనం సొమ్ము అయితే చాలు, గడ్డం గ్యాంగ్కు అడ్డు అదుపు ఉండదని దోచుకోవడమే పని అని నారా లోకేష్ విమర్శించారు. గడ్డం గ్యాంగ్ దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని స్పష్టం చేశారు. దోపిడీకి హద్దు లేదా, జగన్ ప్రజాధనాన్ని పందికొక్కులా మెక్కడానికి సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ప్రజల్లో వ్యతిరేకతతో వైఎస్ఆర్సీపీ ఓడిపోలేదని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే 10% ఓట్లతో చంద్రబాబు గెలిచారని తెలిపారు. రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారని మండిపడ్డారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, ఇలాంటివి వెంటనే ఆపాలని జగన్ హెచ్చరించారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారని, కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవన్నారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ దౌర్జన్యం కాదంటూ జగన్ హితవు పలికారు. కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకుని మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము. గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నాడనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ ఇక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడో బుద్ధునోడ. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉండరు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద, పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా
స్వయంగా తిష్టేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉండరు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చింది. భారత ఛాంపియన్ ప్లేయర్లకు ఢిల్లీలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండు డ్రమ్ములతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహానికి తోడుగా టీమిండియా ప్లేయర్లు కూడా స్టెప్పులేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు డ్యాన్స్ అదరగొట్టారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఇప్పుడు ముంబైలో విజయ పరేడ్లో టీమిండియా T20 ప్రపంచ కప్ 2024 విజయ సంబరాలు చేసుకుంటోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో క్రికెట్ జాతర షురూ అయింది. భారత ఛాంపియన్ జట్టు రాక కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు సందడి చేస్తున్నారు. గతంలో MS ధోని నేతృత్వంలోని భారత జట్టు ఓపెన్ బస్ రోడ్ షో చేయడంతో మరోసారి ఇప్పుడు మళ్ళీ అదే తరహా వాతావరణంలో 2027 T20 ప్రపంచ కప్ జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. 17 ఏళ్ల తర్వాత మరోసారి అద్భుతమైన క్షణాలు ముంబైలో కనిపిస్తున్నాయి. ఓపెన్ బస్ పరేడ్ షోతో పాటు వాంఖడేలో టీమిండియా విజయ సంబరాలు జరుగుతున్నాయి. స్టేడియంలోకి అందరికీ ఉచిత ఎంట్రీ ఉంది. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నా అభిమానులు లెక్క చేయకుండా టీమిండియా విజయ యాత్రలో పాలు పంచుకుంటున్నారు.
आमच्या सगळ्या चॅनलला दाखव ना. कुठल्या चॅनलला बघितलं त्यांनी? कुठल्या चॅनलला बघितलं?